హలో గైస్, వెల్కమ్ టు సిక్స్ ఫ్లేవర్స్. వర్షాకాలం కదండి, బయటన్న వర్షాలు మాత్రం గట్టిగా పడుతున్నాయి. సో ఇలాంటి మంచి వెదర్లో వేడి వేడి పకోడీ తింటే ఆహా, ఆ ఫీలే వేరు కదండి. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఫిష్ పకోడీ. యాంచవీస్ అంటే ఏదో అనుకున్నారు కనుక నెత్తళ్ళండి. ఈ చిన్న చేపలు తినడానికి ఎంత టేస్టీగా ఉంటాయో వాటిని క్లీన్ చేయడానికి మాత్రం తల ప్రాణం తోకకు వస్తుంది. సో ఫస్ట్ నేను మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు కూడా వేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్నా. ఇలా చేయడం వల్ల ఫిష్ స్మెల్ రాదంటారు. సో మీకు ఇది తెలుసా? నేను మళ్ళీ దీనికోసం అనేసి జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ధనియాలు యూస్ చేసి పేస్ట్లా చేశాను. సో ఈ పేస్ట్ని ఒక 2 స్పూన్స్ వేసుకొని, శనగపిండి ఒక 4 స్పూన్లు, వరిపిండి 1 స్పూను వేసుకొని, కారం, సాల్ట్, గరం మసాలా, ఫిష్ మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న ఫిష్ని ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టామనుకోండి, మంచిగా మ్యారినేట్ అవుతుంది అన్నమాట. ఈ 15 మినిట్స్ గ్యాప్లోని ఆయిల్ని వేడి చేసుకోవచ్చు. స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకొని మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఫిష్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నాకు 3 టైమ్స్ వేసుకున్నా 200 గ్రామ్స్ ఫిష్ని డీప్ ఫ్రై చేయడానికి. ఇలా ఫ్రై చేసుకున్నాక గ్రీన్ చిల్లీస్ని అండ్ కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని కూడా ఫ్రై చేసుకొని మంచిగా గార్నిష్ చేసుకోవడమే. ఇలా గార్నిష్ చేసుకున్నాక మంచిగా వేడి వేడి కాఫీ, ఈ పకోడీ, ఒక చైర్, వర్షం పడుతున్న వెదరు ఎంత బాగుంటుంది ఆలోచించండి. సో ఇది మామూలు బజ్జీలు, అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీయే కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.